ఢిల్లీలో వాన ముంచెత్తింది. అక్కడ నీట మునిగిని లోతట్టు ప్రాంతాలంతా ఒక ఎత్తు అయితే ఎయిర్‌పోర్ట్‌లో లీకులేంటో చండాలంగా ఉంది ఇది. ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద కొంత భాగం పాక్షికంగా దెబ్బతింది. ఓ భాగంలో పైకప్పు నుంచి ఒక్కసారిగా నీరు కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారినాయి. అది పరువు పోవడమే. ఢిల్లీ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. అది కూడా దేశ రాజధాని. అక్కడ కట్టించిందే ఇంత వీక్‌గా ఉంటే దానికి సదరు బాధ్యులు ఎవరో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దాని నిర్వహణ ఎవరు ఏంటి అన్నటువంటి. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తే శనివారం రాత్రి నుండి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమైనవి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగినాయి. ఢిల్లీ కంటోన్మెంట్, తోలాకువాన్, సుబ్రోతో పార్క్, నానక్పురాలో నీళ్లలో మునిగిపోయాయి. వర్షం కారణంగా ఢిల్లీ నగరాన్ని విమానాశ్రయానికి అనుసంధానించే ప్రధాన అండర్ పాస్ వరద నీటితో నిండిపోయింది. ఫలితంగా డజన్ల కొద్ది కార్లు, బస్సులు నీట మునిగినాయి. వర్ష ప్రభావం విమానాల రాకపోకల మీద కూడా కనిపించింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 17 అంతర్జాతీయ విమానాలతో సహా 49 విమానాలను దారి మళ్లించారు. 180కి పైగా విమానాల రాకపోకల మీద ప్రభావం పడినట్టు విమానాల ట్రాకింగ్ వెబ్సైట్ చెప్పింది.